తిండి లేక ఒకడు ఏడిస్తే తిన్నది అరగలేక ఒకడు ఏడ్చాడంట. అలా ఉంది నా పరిస్థితి. దొరికిందే సందని చెప్పేసి ఇంకా దీంట్లో మా ఆయన నేను చెప్తే విన్నావా అని చెప్పేసి ఆ డైలాగ్ ఒకటి. రోజుకు లీటర్ చొప్పున 2 రోజులకు 2 లీటర్లు అయితే ఇస్తారు. వీటిని ముట్టే వాళ్ళు కూడా లేరు. పాడేద్దామంటే అస్సలు మనసు రావట్లేదు. ఇంత చిక్కటి పాలు ఎలా పాడేయాలి? ఒక దిక్కు పాలు పాడైతున్నాయని బాధపడాలా, లేదంటే ఈయన దెప్పి పొడుపులకు బాధపడాలా అస్సలు అర్థం అవ్వట్లేదు. 2 రోజులకు లీటర్ పాలు ఇస్తా అన్నప్పుడేమో నాకు పాలు కావాలని చెప్పేసి అన్నాను. ఇప్పుడు ఇచ్చినప్పుడైతే ఇలా వేస్ట్ చేస్తున్నాను. సగం పాలు సగం గుడ్లు తీసుకుందామని చెప్పేసి ముందే చెప్పారు. మీగడ కోసం అని చెప్పేసి నేనే 2 లీటర్ల పాలు అన్నాను. ఇప్పుడు ఈ పాలు ఏం చేయాలో కూడా అస్సలు అర్థం అవ్వట్లేదు. మీకు ఏదైనా రెసిపీస్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో అవి ట్రై చేస్తాను. ఇలాంటప్పుడు అనిపిస్తుంది కొన్నిసార్లు మగవాళ్ళ మాట వింటే తప్పేం లేదు, వినాలి అని చెప్పేసి. ఈ మాట వినకుంటే ఆ మాట రోజు వినాల్సిందే, నేను చెప్తే విన్నావా అని చెప్పేసి. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. సగం పాలు సగం గుడ్లు తీసుకురండి అంటే మన ఇల్లు ఏదేమైనా మనం వచ్చినప్పుడు ఎలా రిజిస్టర్ అయితే అలానే ఉంటుంది. అలాంటివన్నీ ఏమీ నడవవు అని చెప్పేసి అన్నారు. మాట్లాడే ఛాన్సే లేదు, తప్పదు. ఇంకా మీ ఇంట్లో కూడా ఇంతైనా కామెంట్ చేయండి.